ఎవరు కొడితే తలకాయ గొడకెళ్ళిపోతుంది. 33 సంవత్సరాల పాటు సెకండరీ గ్రేడ్ టీచర్గా, సైన్స్ ఇంగ్లీషు సబ్జెక్టులను ఉపాధ్యాయునిగా, మాతృమూర్తిగా విద్యను నేర్పిన మాతృమూర్తిగా, మనకి విద్య నేర్పిన శాంతకుమారి టీచర్గా పిలువబడే చుండూరి శాంతకుమారి గారు. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది టీచర్ గారితో. మాకు 6th క్లాస్ ఫస్ట్ డే, ఫస్ట్ క్లాస్ ఫస్ట్ పీరియడ్ ఏ సెక్షన్ క్లాస్ టీచర్ గారు శాంతకుమారి టీచర్ గారు. అట్లానే ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అదే సంవత్సరం హనుమంతరావు మాస్టర్ గారు కూడా జాయిన్ అయ్యారు స్కూల్లో. హనుమంతరావు జనరల్ గా యంగ్, ఆ టైంకి హనుమంతరావు మాస్టర్ గారు యంగ్ టీచర్, శాంతకుమారి టీచర్ గారు సీనియర్ టీచర్. అప్పుడు శాంతకుమారి టీచర్ గారి నేనేమో అయ్యప్పమాల వేసుకుని 6th క్లాస్ లో అయ్యప్పమాల వేసుకుని వచ్చా క్లాస్ కి. మనం ఎలా చదువుతామో విదితమే, హోంవర్క్ చేసేవాళ్ళం కాదు, క్లాస్ లో ఏమైనా చెప్పేవాళ్ళం కాదు. మాస్టర్ గారికి ఏమో మాస్టర్ గారి పీరియడ్ లో, సైన్స్ పీరియడ్ లో మాస్టర్ గారు ఏమో టీచర్ గా, క్లాస్ టీచర్ అయినటువంటి శాంతకుమారి టీచర్ గారి దగ్గరికి వెళ్లి, మేడం వీడేమో చదవడు, ఆడేమో అయ్యప్పమాల వేసుకున్నాడు, వాడిని కొడదామంటే కొట్టలేకపోతున్నాను అని హనుమంతరావు మాస్టర్ గారు చెప్పారని, శాంతకుమారి టీచర్ గారు ఏమయ్యా మీరేమో అయ్యప్పమాల వేసుకుని ఆయన ఎందుకయ్యా ఇబ్బంది పెడతారు అని శాంతకుమారి టీచర్ గారు వచ్చి క్లాస్ లో చెప్పారనమాట. అది నాకు శాంతకుమారి టీచర్ గారితో అనుభవం. చుండూరి శాంతకుమారి టీచర్ గారిని మా యథాశక్తిగా మేము సన్మానించదలుచుకున్నాం. మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా వినమ్రంగా కోరుచున్నాము. ప్లీజ్. భాగ్యలక్ష్మి, ఎం మల్లేశ్వరి, శివనాగర్ మహేశ్వరి, ప్లీజ్ మేడం గారిని తీసుకురండి. నాదస్వరమే మోగించండి. ఎందుకంటే నిజంగానే ఈ రోజుల్లో పిల్లలకే గుర్తుపెట్టుకోని రోజుల్లో మీరు ఇంత బాగా గుర్తుపెట్టుకొని, అసలు నేను హైదరాబాద్ లో ఉంటున్నాను, రాలేననే అన్నాను అసలు తనతోటి. కాదు మీరు వచ్చి తీరాల్సిందే టీచర్ గారు, మీకు ఎట్లా కావాలి, క్యాబ్ బుక్ చేయమంటారా, లేకపోతే అదే కార్ బుక్ చేయమంటారా, లేకపోతే డ్రైవర్కి ఇవ్వమంటారా, టికెట్లు అసలు మాట కాదనకుండా అనమాట. చివరికి టికెట్లు బుక్ చేసి, నేను బుక్ చేసేసాను మీరు రావాలి. ఇక నాకు నిజంగా అసలు మా ఇంట్లో ఈయన్ని కూడా, తనకి 81 years, తన్ని కూడా రండి ఇద్దరం కలిసి వెళ్దాము, మళ్ళీ ఇంట్లో ఒక్కళ్ళని వదిలేసి వెళ్ళటం ఎందుకు అని తన్ని కూడా తీసుకొచ్చాను. అది అమ్మాదనమాట ఇప్పుడు. కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వస్తే నాకు
మళ్ళీ ఇది ఒక 2 ఏళ్ళు మళ్ళీ ఇంకో బ్యాచ్ పిలిచిన దాకా ఇది ఒక టానిక్ లాగా ఉంటుంది. ఇంకో బ్యాచ్ మళ్ళీ పిలవాలన్నమాట. అప్పటిదాకా చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే మీరందరూ కూడా రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక వ్యాపకం పెట్టుకోండి. ఎందుకంటే మనకి మానసికంగా ఏదో ఒక వ్యాపకం ఉంటే మనం చాలా యంగ్ లాగా అనిపిస్తాం. అంటే వయసు రావచ్చు, ఆ వయసు వచ్చినా కూడా ఏంటంటే దాన్ని మనం పక్కకు పెట్టేయగలం. ఆ వ్యాపకాలతోటి మనకి మంచి ఎనర్జెటిక్ గా ఉంటుంది. తర్వాత ఏమో మీకు అందరికీ ఏమీ చెప్పేదేం లేదు. ఎందుకంటే మీ అందరి పిల్లలు తెలుసు, ఆల్రెడీ కొంతమంది చెప్పేశారు వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు, బాగా మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారని చెప్పారు. అందుకని ఇంకా మీరు ఆ లెవెల్లోకి వచ్చేసిన తర్వాత మీకు మీ పిల్లల్ని చూసుకోండి, మీ అమ్మల్ని చూసుకోండి, మీ అత్తగారులను చూసుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన పిల్లలు మన ఎంత చూస్తారో మనం వాళ్ళని అట్లాగే చూస్తాం. మనం వాళ్ళని చూసామంటే మన పిల్లలు మన చూస్తారు. సో దట్ అది కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఎటొచ్చి ఏంటంటే మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ దేవుడు మీకు సకల ఐశ్వర్యాలు ఇచ్చి ఉన్నంతలో హ్యాపీగా ఉండేటట్టుగా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నేను ఇంతటితోటి ముగిస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.